కమ్ బ్యాక్ ఇచ్చిండు రవితేజ అన్న, హరీష్ శంకర్ అన్న జబర్దస్త్ తీసిన సినిమా అయితే. కానీ కిరాక్ వచ్చినాయి, ఫైట్లు అయితే జబర్దస్త్ ఉన్నాయి బాయ్. 100 days పక్కా. బాగుందన్న సినిమా, సూపర్ మూవీ. డైరెక్టర్ గుర్తుపెట్టుకోండి, సూపర్ రాక్, సూపర్ నైస్. ఓకే అన్న, లేకి మ్యాక్స్ సూపర్ అన్న, సూపర్ బాగుంది అన్న. బాలే ఓన్లీ ఫస్ట్ హాఫ్ బాయ్, సెకండ్ హాఫ్ బాగుందా అన్న? ఎలా ఉంది అన్న? ఎలా ఉంది అన్న మూవీ? అన్న ఎలా ఉంది అన్న? బాగుంది అన్న. ఎలా ఉంది? రాడా చాలా బాగుంది బ్రో, బాగుంది కదా. పర్లేదన్న, అయినా చూడండి అన్న, సూపర్ ఎలా చేసిండి అన్న? సూపర్ బాగుందన్న, సూపర్ బాగుంది. పర్లేదు, సెకండ్ హాఫ్ బాగుంది. కల్ట్ బొమ్మ చూపించాడు, బాగుంది, చాలా బాగుంది. యావరేజ్ బ్రో. బ్రో మెంటల్ అనుకో సినిమా అయితే. ఎలా ఉంది అన్న మూవీ? ఓకే అన్న, డ్యాన్స్ కానీ అన్న యాక్టింగ్ కానీ ఎరగదీశాడు. డైరెక్షన్ ఎలా ఉంది అన్న? డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉంది అన్న. కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. పక్కా నెక్స్ట్ ఫిల్మ్ కూడా హిట్ గా తీస్తాడు అన్న. సినిమా అయితే సూపర్ ఉంది అన్న, బ్లాక్ బస్టర్ టాక్ నడుస్తుంది. ఫ్యాన్స్ అయితే కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తారు. నార్మల్ ఆడియన్స్ కూడా అయితే లాస్ట్ లో అందరు క్లాప్స్ కొడుతున్నారు థియేటర్ బయటకు వచ్చేప్పటికి. అండ్ మీరు రెస్పాన్స్ చూసినట్లయితే థియేటర్ దగ్గర ప్రతి ఒక్కరు లోపల జరిగిన రచ్చ చూసి మీకే తెలుస్తుంది. అండ్ ఫుల్ కంప్లీట్ ప్యాకేజ్ మాస్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అలా తీసాడు హరీష్ శంకర్. అండ్ ముందుగా చెప్పినట్టుగానే ఒక సీరియస్ ఫిలిం రైట్ ని తీసుకొని ఇక్కడ తన మార్క్ స్టైల్ తో గబ్బర్ సింగ్ తర్వాత ఒక కమర్షియల్ సినిమాని ఎలా తీయచ్చో అలాగా కంప్లీట్ సాంగ్స్, ఫైట్స్, డాన్స్ తో కంప్లీట్ ప్యాకేజ్ ఇచ్చాడు. మాస్ మహారాజ్ కి ఆఫ్టర్ ధమాకా మళ్ళీ ఇంకో 100 కోట్ల సినిమా అవుతుంది ఖచ్చితంగా అన్న. మ్యూజిక్ ఎలా అన్న? ఆ సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ మిక్కీ జే మేయర్ అయితే ఇంతకు ముందు ఎలా అయితే క్లాస్ మ్యూజిక్ ఇచ్చాడో ఈసారి అలాగా మాస్ క్లాస్ అండ్ మెయిన్లీ బీజిఎం ఏదైతే ఉందో సూపర్ ఇచ్చాడు మిక్కీ జే మేయర్ అయితే. జానర్ ఐటీ రేట్ గురించి ఉంది, పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఒక లీడ్ అయితే ఇచ్చారు హిందీలో. ఇప్పుడు అజయ్ దేవగన్ గారు చేస్తున్నారు పార్ట్ 2. అండ్ హోప్ వెల్ తీస్తే తీయచ్చు. అండ్ సినిమాలో అయితే ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, అవి మీరు ఖచ్చితంగా వచ్చి చూడాలి థియేటర్ లోనే. అండ్ సినిమా ఏదైతే ఉందో అది మొత్తం కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సీరియస్నెస్ తో ఉండదు. ఇంటర్వెల్ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక ఇన్వెస్టిగేషన్, ఐటీ రైడ్ ఎలా అయితే చేస్తాడో సినిమా అంతా అదే చూపించారు. అండ్ కంప్లీట్లీ ఎక్కడ అసలు లాగ్ లేకుండా సినిమా అంతా పర్ఫెక్ట్ గా తీశారు. కామెడీ రోల్ ఎలా ఉంది? సత్య కామెడీ అయితే సూపర్ అన్న. సత్య, చమ్మక్ చంద్ర అయితే ఫస్ట్ హాఫ్ అంతా సత్య కామెడీ హైలైట్, సెకండ్ హాఫ్ చమ్మక్ చంద్రది. అండ్ ఫ్యామిలీస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కామెడీకి. భాగ్యశ్రీ రోల్ ఎలా? భాగ్యశ్రీ అయితే సూపర్ గా చేసింది అన్న. ఫస్ట్ సినిమా అయినా కూడా తన ఓన్ డబ్బింగ్ కానీ, సాంగ్స్ కానీ, యాక్టింగ్ కానీ సినిమా అయితే సూపర్ గా చేసింది. తను మాస్ మహారాజ్ పక్కన డాన్స్ వేస్తుంటే ఈక్వల్ గా అసలు థియేటర్ మొత్తం షేక్ అయిపోయింది. తను నెక్స్ట్ తీసే మూవీస్ లో కూడా మంచి యాక్టింగ్ స్కోప్ ఉంటుంది. ఎలా అయితే ధమాకా తర్వాత శ్రీలీల టాప్ లోకి వెళ్ళిందో ఈసారి మళ్ళీ భాగ్యశ్రీ అలానే టాప్ లోకి వెళ్తుంది అనుకుంటున్నాం. ఎంత రేటింగ్ ఇస్తున్నారు సినిమా అయితే 3/5 అన్న. అండ్ సినిమా అయితే కంప్లీట్ మాస్ కమర్షియల్ ప్యాకేజ్, కంప్లీట్ గా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది.